మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ హడావిడి లేకుండా 5 నిమిషాలలో చాలా సింపుల్ మరియు హెల్దీ వేలో ఎలా చేయాలో నేను రెండూ కలిపి ఒకే వీడియోలో చూపిస్తున్నాను. ఏ హడావిడి లేకుండా ఈ రెసిపీస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ స్కిప్ కాకుండా ఈ పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ఒక కప్పు బీట్రూట్ని ఇలా తురుముకొని తీసుకోవాలి. స్ట్రైనర్లో బీట్రూట్ని వేసుకొని కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటే వాటర్ అనేది వస్తుంది. మేము ఇలా వాటర్ ఎందుకు తీస్తున్నామంటే చాలామంది బీట్రూట్ రైస్ చేసినప్పుడు చాలా రెడ్గా వస్తుందని చెప్పేసి పిల్లలు ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఇలా తీసాను. లేదు మా పిల్లలు తింటారు అనుకుంటే మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఈ బీట్రూట్ వాటర్తో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చపాతీని ప్రిపేర్ చేస్తున్నాను. పాన్లో 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేయవచ్చు. నేను పిల్లల కోసం కాబట్టి గీనే యూజ్ చేస్తాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని ఇలా కొంచెం కలుపుకొని ఇందులో ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికలాగా చేసుకొని వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రిల్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. జస్ట్ 3 or 4 మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో ముందుగానే ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. ఈ అన్నంలో వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో 1/2 లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి. ఇలా లెమన్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అసలు మిస్ కాకుండా లెమన్ జ్యూస్ అనేది వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మీ పిల్లలకి లంచ్ బాక్స్ అని కడితే మీ పిల్లలు బాక్స్ మొత్తం ఫినిష్ చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రోటీస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చపాతీ పిండిని నానబెట్టే అవసరం కూడా లేదండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ అండ్ ఎంత పొంగుతూ పొరలుగా వచ్చిందో. అయితే ఆలస్యం ఎందుకు చూద్దాం పదండి. ఒక మిక్సర్ జార్లో 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ సాల్ట్, కొంచెం గీ వేసి ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రబ్ చేస్తూ కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే తీసుకున్న బీట్రూట్ ప్యూరీని కూడా వేసుకోవాలి. ఈ బీట్రూట్ ప్యూరీ మీకు దగ్గర లేకపోతే మీరు బీట్రూట్ని మిక్సర్ జార్లో పేస్ట్ లాగా చేసైనా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా కలుపుకోవాలి. వీటిని 3 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి పెట్టుకోవాలి. ఈ పిండి నానబెట్టే అవసరం కూడా లేదండి. నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్లోర్ మీద కొంచెం పొడి పిండిని జల్లుకొని పిండిని పెట్టుకొని ఇలా రోల్ చేసుకోవాలి. చపాతీ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గీ వేసి చపాతీ మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుని వీడియోలో నేను చూపించిన విధంగా లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చపాతీ స్క్వేర్ షేప్లో వస్తుందండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండిని చల్లుకొని చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా అలా అని మరీ పల్చగా కాకుండా మీడియంగా వచ్చేలాగా రోల్ చేసుకోవాలి. మరో విధంగా చపాతీ ఎలా రోల్ చేయాలో చూపిస్తాను. చపాతీ చేసుకున్న తర్వాత 1 స్పూన్ గీ అప్లై చేసి జస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం పొడి పిండిని చల్లుకుని చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. పెనం బాగా వేడి అయిన తర్వాత చపాతీని వేసుకోవాలి. చపాతీ ఎప్పుడైనా హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా టర్న్ చేసుకొని అట్ల కాడతో కొంచెం వత్తినట్టు చేస్తూ ఉండండి. అలా చేస్తే చపాతీ పొంగుతూ వస్తుంది. ఇలా 2 సైడ్స్ కూడా 10 సెకండ్స్ పాటు కాల్చుకున్న తర్వాత 1 స్పూన్ గీ వేసి కాల్చుకోవాలి. చాలామంది ఫస్టే గీ ఆర్ ఆయిల్ వేస్తారండి. అలా వేయకూడదు. 2 సైడ్స్ కూడా 10 సెకండ్స్ పాటు కాల్చుకున్న తర్వాత మాత్రమే గీ ఆర్ ఆయిల్ వేసుకోవాలి. చాలామంది లో ఫ్లేమ్లో చపాతీ కాల్చుకుంటారండి. అలా కాల్చుకుంటే చపాతీ చాలా గట్టిగా వస్తుంది.
చపాతీని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే చపాతీ ఈవినింగ్ దాకైనా కానీ చాలా మెత్తగా ఉంటుంది. ఇదే విధంగా మిగతా చపాతీల్ని కాల్చుకోవాలి. చూసారా చపాతీ ఎంత మెత్తగా ఉందో? మెత్తగానే కాదండి, చూడండి ఎంత పొరలు పొరలుగా ఉందో. పిండి అసలు నానబెట్టకపోయినా కానీ చాలా మెత్తగా పొరలు పొరలుగా వస్తాయి. ఇలానే బీట్రూట్తో మీ పిల్లలకి చపాతీ రైస్ లాగా కన్వర్ట్ చేసి పెట్టండి. బీట్రూట్ చాలా మంచిదండి పిల్లలకి, కాకపోతే పిల్లలు అసలు తినరు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టండి. మీ పిల్లలు అసలు వద్దు అనకుండా తింటారు.